హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 గురించి మాట్లాడుకుందాము. వాళ్ళు ఒక టైటిల్ అయితే ఇచ్చారు కదా. సో ఈ సీజన్ ఏంటి పరిస్థితి, హిట్ అయిద్దా లేదా అనేది కొంచెం మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వచ్చేసి వాళ్ళు మనకి ముందుగానే ఒక హింట్ అయితే ఇచ్చారనే చెప్పాలి. అదేంటంటే మన నాగార్జున గారు చెప్పారు కదా, ఈసారి ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్, ఓకేనా అని చెప్పారు కదా మనకి. సో వాళ్ళు మనకి ముందే హింట్ ఇస్తున్నారనమాట, ఆడియన్స్కి కావచ్చు అండ్ మనకు కావచ్చు. సో ఏమనంటే ఈ సీజన్ నడపటం మాకు సవాల్ కాదు, ఈ సీజన్ని చూసే ఆడియన్స్కి సవాల్ అని మనకి వాళ్ళు ముందే హింట్ ఇస్తున్నారు. ఇందులో మాత్రం మనం మెచ్చుకోవాలన్నమాట. ఈ సీజన్ అల్లా టప్పాగా అయితే ఉండదు. ఎలాగ ఉంటుందంటే కొడితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిద్ది, టీఆర్పీ రేటింగ్స్ అన్నీ బద్దలైపోతాయి, లేకపోతే ఇక డిజాస్టర్ అయ్యిద్ది. సో అని వాళ్ళు మనకి ముందుగానే చెప్తున్నారు. అందుకనే మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. సో సీజన్ బాగున్నా ఒకేలాగా ఉండాలి, సీజన్ బాగోపోయినా ఒకేలాగా ఉండాలన్నమాట. సో చూద్దాం మరి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రెస్టీజియస్ సీజన్ అనే చెప్పాలి. ఎందుకంటే 10వ సంవత్సరం, 10వ సీజన్, డికేడ్ కంప్లీట్ చేసుకోబోతుంది. సో అందుకనే చాలా గట్టిగా ఉంటుంది, చాలా పకడ్బందీగానే ప్లాన్ చేస్తున్నారు. సో గట్టి గట్టి కంటెస్టెంట్స్ని తీసుకురాబోతున్నారు అనే చెప్పాలి, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ని. సో చూడాలి, మంచి ఊపులో అయితే ఉంటుంది నేను అనుకోవటం. సో ముఖ్యంగా నాగార్జున గారి హోస్టింగ్ ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి. సో కంటెస్టెంట్స్ మరి ఎలా ఆడతారు, వాళ్ళల్లో ఫైర్ ఎలా వచ్చిద్ది, మన బిగ్ బాస్ ఎలా ఫైర్ తెప్పిస్తాడు వాళ్ళల్లో నుంచి అనేది చూడాలి. ఇంకా సీజన్ 10 హిట్ కొట్టిద్దా అంటే ఎస్ అనిపిస్తుంది నాకు, ఎక్కడో గట్టిగా కొడుతుంది. నా సిక్స్త్ సెన్స్ ప్రకారం సీజన్ 10 విల్ బీ హిట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ చాలా మంచి కంటెస్టెంట్స్ రాబోతున్నారని టాక్ అయితే నడుస్తుంది. సో చూడాలి మరి, ఈగర్లీ వెయిటింగ్ అనే చెప్పాలి. ఈ సీజన్ ముఖ్యంగా జనాల్లోకి బాగా వెళ్ళిద్ది అని నాకైతే అనిపిస్తుంది. నా అంచనా మ్యాక్సిమం కరెక్ట్ అయ్యిద్ది. లాస్ట్ సీజన్ కూడా చెప్పాను నేను, సీజన్ 9 అనుకోని విధంగా హిట్ అయిద్దని చెప్పా. సో ఆ టైంలో ఎవరు చెప్పలే, ఆ సీజన్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎవరికి లేవు. ఆ టైంలో చెప్పాను నేను హిట్ కొట్టిద్దని, సూపర్ హిట్ కొట్టింది. సో ఈ సీజన్ కూడా అనిపిస్తుంది సూపర్ హిట్ కాదు కానీ జస్ట్ అలా మెరిపిచ్చి అయిపోద్ది సీజన్ అని అయితే అనుకుంటున్నా. సో చూడాలి మరి. సో మనం ముందుగానే ప్రిపేర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. వాళ్ళు ముందుగానే మనకి హింట్ ఇచ్చారు, ఈ సీజన్ నడపటం మాకు సవాలు కాదు, ఈ సీజన్ చూసే ప్రేక్షకులకి సవాల్. సో అదైతే మనం గట్టిగా ఫిక్స్ అయి ఉండాలి. సో అదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు ఇంకా ఎనర్జీ వచ్చిద్ది, ఇంకా బాగా వీడియోస్ చేస్తా, ఇంకా బాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. సో దట్స్ ఇట్ గైస్.